తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన సినీ పరిశ్రమలో కేవలం కొంతమంది దర్శకులు మాత్రమే తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాంటి దర్శకుల్లో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒకడు. ఇతడు తీసింది కేవలం కొన్ని సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనదైన ఇంపాక్ట్ సృష్టించగలిగాడు. అంతేకాదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలో తనదైన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. అంటే అతడు తీసే ప్రతి సినిమాకు కనెక్షన్ ఉంటుందన్నమాట. అందుకే లోకేష్ తీసే సినిమాలపై ముందుగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇప్పుడు అతడు మాస్టర్ సినిమా చేసిన తరువాత లియో కోసం మరోసారి తమిళ హీరో విజయ్తో చేతులు కలపడంతో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగమని సంకేతాలు అందడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే పోస్టర్లు చాలా యూనిక్ గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడంతో ఈ సినిమా కంటెంట్ కటౌట్ కి మించి ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి ఈ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రైలర్ అవుట్ స్టాండింగ్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరి ఆ అవుట్ స్టాండింగ్ అనే పదానికి ఈ ట్రైలర్ న్యాయం చేయగలిగిందా అంటే 100% చేయలేదనే చెప్పుకోవాలి. బిర్యానీ వంటలాగా ఇది నోరూరిస్తూ వచ్చింది గాని ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఆ స్థాయి మజా అయితే అనిపించలేదు. అంటే ఈ ట్రైలర్ బాగా డిసప్పాయింట్ చేసింది. అఫ్ కోర్స్ చూడ్డానికి ఇందులో గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్ నిండా యాక్షన్ అద్దిరిపోయింది. విలన్ల రోరింగ్ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. స్టంట్స్ అయితే హాలీవుడ్ స్థాయిలో అదుర్స్ అనిపించాయి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అనిరుద్ చెవులు మోత మోగిపోయేలా మోగించేశాడు. ఒక బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయి, కానీ బిర్యానీనే రుచికరంగా అనిపించలేదు. ఈ ట్రైలర్ పూర్తిగా తేలిపోయింది. సింపుల్ గా సుత్తి లేకుండా ఒక్క మాటలో ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఈ ట్రైలర్ ద్వారా స్టోరీ ఏంటో రివీల్ చేయలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. తనలాగే మరొకడు ఉన్నాడని విజయ్ చెప్పే డైలాగ్ ని బట్టి చూస్తే బహుశా ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే పాయింట్ అందరికీ స్ట్రైక్ అవుతోంది. లేకపోతే ఒకడే ఇద్దరిలాగా బిహేవ్ చేస్తున్నాడని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఈ పాయింట్ మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ఈ ట్రైలర్ డిసప్పాయింట్ చేసింది. కాబట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ తీసే సినిమాల్లో స్టోరీ లైన్ కొత్తగా ఉండదు, కానీ ప్రెజెంటేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఈ లియో సినిమాని తనదైన శైలిలోనే లోకేష్ తీశాడా లేక ట్రైలర్ లాగే డిసప్పాయింటింగ్ గా రూపొందించాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.